నమస్కారం దర్శకులారా, మీరు చూస్తున్నారు ఎస్ఎన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉన్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అని రాసింది. ఇక్కడ సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ద్వారా ఏదైతే అన్నపూర్ణ అభియాన్ అనేది నిర్వహించబడిందో దాని ద్వారా ఏదైతే అసహాయ కుటుంబం ఉంటుందో వారికి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు ఉచితంగా రేషన్ సామాగ్రి అనేది అందజేయడానికి వాళ్ళ ఏదైతే శిష్యులు ఉన్నారో వారి ద్వారా ఆ ఒక కుటుంబం దగ్గరికి మనం వెళ్తున్నాం ఇక్కడ. సో మీరు చూస్తుండండి, మీ కొద్దిసేపట్లో ఆ ఒక రేషన్ సామాగ్రి ఏవేవి ఇస్తున్నారో మీకు చూపిస్తాము, మరియు ఆ ఒక కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉంది మీకు మొత్తం కవరేజ్తో సహా ఈ యొక్క రిపోర్టింగ్లో మీకు చూపించబడుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ద్వారా ఏదైతే అన్నపూర్ణ అభియాన్ అనేది నిర్వహించబడిందో ఆ పోస్టర్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ఆదేశం ద్వారా ఈ యొక్క తిండి, బట్టలు, విద్య మరియు ఇల్లు సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ద్వారా ఏదైతే అన్నపూర్ణ అభియాన్ ఉందో దాని ద్వారా ఈ యొక్క కుటుంబానికి ఇక్కడ మనం ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. ఏదైతే సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి శిష్యులు ఉన్నారో మీరు చూడొచ్చు ఇక్కడ ఈ రేషన్ సామాగ్రి అనేది వాళ్ళకి ఇవ్వడానికి తీసుకొచ్చారు. వాళ్ళు ఇంటి వైపు మనం వెళ్తున్నాం. ఇప్పుడు మీ మొత్తం కవరేజ్ ఒక వీడియోలో చూపిస్తాము, సో మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఏదైతే అసహాయ కుటుంబం ఉందో వారి ఇంటి దగ్గరికి మనం వచ్చాము. ఇక్కడ మీరు చూడటం మొత్తం కవరేజ్ మీకు చూపిస్తాము, చూస్తూ ఉండండి. ఇక్కడ సామాన్ పెట్టి చూస్తే వీళ్ళు తాగే నీళ్ళు కూడా బయటనే పెట్టేటట్టు ఉన్నారు. చూస్తే చైర్ కూడా ఇరిగిపోయి ఉంది. ఇక్కడ వాళ్ళు కూర్చోడానికి కూడా సరిగా చైర్ లేదు, మీరు చూడొచ్చు. సో ఇది గ్యాస్. ఇక్కడ వాళ్ళు చెప్పారు ఇందులో ఒకటి పని చేయదు, ఒకటి పని చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు పరిస్థితి. ఇక్కడ రేషన్ సామాగ్రి పెట్టే ఒక ఇది ఇందులో కూడా సరిగా రేషన్ లేవు, డబ్బాలో అన్ని ఖాళీ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, చూడండి సగం సగం ఉంది మొత్తం రేషన్ సామాగ్రి అనేది. సో దర్శకులారా, ఈ ఇంటి పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఏదైతే అసహాయ కుటుంబం ఉందో వారి దగ్గరికి మనం వచ్చాము. వారు ఏ అయితే ఇబ్బందితో బాధపడుతున్నారో వాళ్ళకి అడుగుదాము. సో నమస్కారం సార్. నమస్కారం. మీ పేరేంటి సార్? అంజుబాబు. అంజుబాబు, మీరు ఏం చేస్తుంటారు? నాకు పనిచేసేవాడిని, కాల్ చేయాలి ఆగిస్తున్నాను. ఇక పచ్చవాత వచ్చి కాల్ చేయాలి ఆగిస్తున్నాను. ఏం పని చేసేవాళ్ళు మీరు? నేను వాడమే చేసాను, కూలి పని. కూలి పని చేసేవాళ్ళు. పని చేసాను. అక్కడ ఎంత ఇచ్చేవాళ్ళు మీకు కూలి? అక్కడ 450 రూపాయలు ఇచ్చేవారు. ఇస్తే ఏమైందంటే బాబుకి పెళ్లి చేశాను. పెళ్లి చేస్తే బాబు సంవత్సరం జరగకముందు చనిపోయాడు. చనిపోయిన తర్వాత పాప ఏమో బిల్డింగ్ మీద పడిపోయింది. బట్ట ఆరేస్తూ బిల్డింగ్ మీద పడిపోయింది. ఆ టెన్షన్ నేను తట్టుకోలేక నాకు కాలు చెయ్యాలి. మీ కాలు చేతులకు ఏమైంది? పచ్చబాత వచ్చింది. పారలైసిస్ వచ్చింది. ఈవిడికేమో 2 పోస్టులు అరిగిపోయాను. ఈవిడికి కోయిలగూడెం వెళ్తే కోయిలగూడెం నాకు బాగున్నప్పుడు కోయిలగూడెం మందు తెచ్చిపోండి, నెలకు 3000 రూపాయలు అయ్యేది. దాంతోపాటు షుగర్ కూడా ఎట్టకి అయిపోయింది. ఈవిడి పనిలోకి వెళ్ళలేదు, నేను పనిలోకి వెళ్ళాను. మాకు ఏంటంటే 10 మంది మా ఫ్రెండాలు కొద్ది గొప్ప సాయం చేస్తున్నాం. ఇప్పుడు ఈయన ఇప్పుడు 2 నెలలు పెట్టి అద్దె కట్టలేక వాండ్రమ్మ గారు ఇబ్బంది పడుతుంది అనమాట. ఇంటి రెంట్ ఎంత? ఇక్కడ ఇంటి రెంట్ ఎంత? 3500 ఇంటి రెంటాను, కరెంట్ బిల్ ఏమో 500 వస్తున్నాను. నమస్కారం అమ్మగారు. అనంతలక్ష్మి నా పేరండి. మీరు ఏం చేస్తున్నారు? నేను ఇంట్లోనే ఉంటానండి. నాకు ఆరోగ్యం అవ్వట్లేదండి. అప్పుడు 3వ సంవత్సరం నాకండి ఇంటి పసు ప్రాబ్లం వచ్చి ఇబ్బంది అయిపోయి అడిగి వెళ్ళకపోతున్నాను. ఇంట్లోనే ప్రస్తుతానికి మాకు సాయం చేసేవారు. ఇప్పుడు మనకి ఎవరికో మనకి సాయం చేస్తారు. మాకు ఇంటి కూడా కట్టుకోలేకపోతున్నాం. ఇంటి కట్టడానికి ఇబ్బంది లేకపోయి మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఏమి లేదు అసలు. మాకు అందుకని మేము గురుగారు మాకు ఎంతో సాయం చేశారు కోరుకుంటున్నాం. నాకు కూడా ఆరోగ్యం బాగోదు అసలు నాకు. సో దర్శకులారా, మీరు ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అమ్మగారికి ఏమో బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది, సార్ గారికి ఏమో ఏదైతే పారలైసిస్తో బాధపడుతున్నారు. ఇద్దరు కూడా సార్ గారు కూలి పనికి వెళ్ళేవారు ఇంతకు ముందు. సో ఇప్పుడు ఆ పనికి కూడా వెళ్ళలేకపోతున్నారు. ఇంటి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంది ఇక్కడ చూస్తే. సో మీరు ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో
ఎలా చేయించారు, ఇప్పుడు నడుస్తుందా లేదా, దాని గురించి నడుతులేదు. కోయిలు కూడా వెళ్ళేదాన్ని, మందులకి వెళ్ళేదాన్ని. నెలకు 3,000 అవుతుందని మానేసాను. ఇప్పుడు ఇస్తానికి ఇప్పుడు సంవత్సరం అవుతుంది జరిగి మందులు మానేసిందని. గవర్నమెంట్ హాస్పిటల్ మందులు వాడుతున్నాను. ఈ పేద వచ్చి 2 కాళ్ళు పని నన్ను ఎక్కువ నడలేను, చేయలేను. అలాగే ఇంట్లో మసిలి కొని జాయి చేసుకుని వస్తాను. ఇంకే పని చేయలేను అసలు. హాస్పిటల్ క్యాన్సర్లు ఉన్నాయండి, హాస్పిటల్ క్యాన్సర్లు ఉన్నాయి. ఆ కాదు కూడా మనం ఏదైతే అనారోగ్యంతో బాధపడారు హాస్పిటల్లో మెడిసిన్ అలా ఇచ్చారా? గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లోనే నా ఇంట్లో మొత్తం ఆస్తిపాస్తులు 7 లక్షల రూపాయల దాకా ఈ సొబ్బులు మెడలో ఇంట్లో మొత్తం అన్ని అమ్మిస్తాం. మొత్తం ఏమీ లేవు ఇంట్లో. మా ఇద్దరం తప్పించి మాకు పోసుకోవడం ఇంకేమీ లేవు. ఎవరైనా ఎడితే తింటున్నాం. దర్శకులారా, మీరు చూస్తున్నారు ఇక్కడ ఏదైతే వాళ్ళ కుటుంబం ఉందో వారి ఇంటి పక్క వాళ్ళు అమ్మగారు వచ్చారు. ఇక్కడ వాళ్ళతోనే ఒక క్వశ్చన్ చేద్దాం మనము. అమ్మగారు, ఏదైతే సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ద్వారా ఏదైతే రేషన్ సామాగ్రి ఈ యొక్క కుటుంబానికి సాయం చేస్తున్నారు సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు, సో మీరు ఏమనాలనుకుంటున్నారు? అంటే మేము సత్సంగాలకు వెళ్ళాం కానీ ఎక్కడ ఇలాగా చేయడం చూడలేదు. కానీ గురువుగారు మంచి పని చేస్తారని మేము సంతోషం పడుతున్నాను. ఇన్ని సత్సంగాల దగ్గరికి వెళ్ళాం కానీ మా మమ్మల్ని డబ్బులు తెమ్మండం తీసుకోవడం తప్ప ఈ గురువుగారు అది ఎక్కడ ఇలా చేయలేదు. ఇంటి పేదోళ్ళు చూస్తున్నారంటే ఎంతో గొప్ప. మరి ఆ గురువుగారికి వందనాలు అనేసి నేను కోటి దండాలు పెట్టుకుంటున్నాను. చాలా బాగా చేశారు. పేదలు చూసి ఇలా ఇవ్వడం ఎంత మంచిదో. ఇన్ని సత్సంగాలకు వెళ్ళాం కానీ ఎన్నో చూసాను కానీ ఎక్కడ ఇలా చేయలేదు. ఇదే ఫస్ట్ సారి చూడడం అనేసి నేను గురువుగారికి కోటి దండాలు పెట్టుకున్నాను. మీరు చూసినట్టయితే బయట ఏదైతే సాధు సంతులు ఉంటారో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి దానం అడుగుతారు. మీరు ఎప్పుడైనా చూసారా ఇలా ఏదైతే సంతు మహాత్మా ఉన్నారో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఏ ఆపదలో ఉన్నారో వాళ్ళకి ఇలా సాయం చేసే సంతుని ఎప్పుడైనా చూసారా? చూడలేదనేసి నేను అంటున్నాను. ఈ రోజు నేను ఒక ఫస్ట్ చూడడము ఇంత చేస్తున్నారంటే ఆ గురువు గారు ఎంత గొప్ప అతను అనేసి నేను ఈ రోజు అంటున్నాను. ఇదే చూడడం నేను ఫస్ట్. కానీ అలాంటి వాళ్ళకే చెయ్యాలి. ఇలా ఇన్ని సత్సంగాలకి చాలా వెళ్ళాను. మళ్ళీ మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము వెళ్ళి మళ్ళీ అక్కడ డబ్బులు ఇంతమంది ఇలా వేసుకుని వేయడం తప్ప ఎవరికి సహాయం చేసినట్టు ఎక్కడ చూడలేదు. ఈ గురువుగారి కాడే చూసాను, ఈ బాబా గారి కాడే. నేను చాలా చాలా సంతోషం పడుతున్నాను. కానీ వాళ్ళు 3 పిల్లలు కూడా కష్టపడలేని వాళ్ళు చాలా బాగా చేశారు. కనిష్టం అద్దె ఇల్లు కూడా చిన్నది దొరకలేదు. 4,000 అద్దెది, అది కూడా కట్టుకోలేకపోతున్నారు. మేము చూసి చాలా బాగా చాలా సంతోషం పడుతున్నాం. ఈరోజు మేము చాలా చాలా సంతోషం పడుతున్నాం. నేను అంతే గొప్పగా చూసాను. ఇదే ఫస్ట్ సార్. ఇన్ని సంఘాలకి మా డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళి మళ్ళీ గురువుగారు అందరినీ డబ్బులు వేసుకోమండం ఆ చేయడం తప్ప ఎవరికి ఇలా చేయడం ఎక్కడా చూడలేదు నేను ఇప్పటికి వచ్చి. ఇదే ఫస్ట్ సార్ చూడడం. చాలా సంతోషం అండి. ఆ గురువు గారికి కోటి దండాలండి. మీరు చూస్తున్నారు సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు ఏదైతే శిష్యులు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మనం వాళ్ళకి అడుగుదాం ఏ రేషన్ సామాగ్రి వాళ్ళు ఈ యొక్క అసహాయ కుటుంబంలో వాళ్ళకి అందజేయడానికి తీసుకొని వచ్చారు. సో నమస్కారం సార్. మీ పేరు? నా పేరు మిర్తివాడ శ్రీనివాసరెడ్డి సార్. సో మీరు ఏదైతే అసహాయ కుటుంబం ఉందో వారికి ఏ రేషన్ సామాగ్రి అందజేయడానికి ఇక్కడికి వచ్చారు? సార్, సంత్ రాంపాల్జీ మహారాజు గారి సాన్నిధ్యంలో అన్నపూర్ణిమ మహిమ అనేది స్టార్ట్ అయింది సార్. దాని కారణంగా ఏంటంటే వీళ్ళకు ఈ కుటుంబాన్ని నిశ్చయ స్థితిలో ఉన్న కుటుంబానికి చూడొచ్చు మీరు సంత్ రాంపాల్జీ మహారాజు గారు ఇచ్చారు. ఒక 15 కేజీల బియ్యం ఇచ్చారు సార్. తర్వాత ఉల్లిపాయలు సార్ 2.5 కేజీలు ఇచ్చారండి. తర్వాత బంగాళదుంపలు సార్ 2.5 కేజీలు ఇచ్చారండి. తర్వాత పంచదార సార్ 2 కేజీలు ఇచ్చారు పంచదార. తర్వాత టాటా సాల్ట్ నమ్మకండి టాటా కంపెనీకి సంబంధించి సాల్ట్ ఇచ్చారు సార్. తర్వాత వచ్చి ఇది సార్ మంచి నూనె అండి, మంచి నూనె 1 లీటర్ ఇచ్చారండి. తర్వాత ఇక్కడ ఇది బేసన్ ఒక 500 గ్రాములు ఇచ్చారండి. ఈ మూంగ దాల్ అంటే మన తెలుగు వాళ్ళు దీన్ని మినప్పప్పు అంటారండి. మినప్పప్పు ఇది 500 గ్రాములు ఇచ్చారు. ఇది పాల ప్యాకెట్ సార్, పాల ప్యాకెట్ 500 గ్రాములు ఇచ్చారు. ఇంకా దరియా సార్ అంటే మనం టిఫిన్ అది చేసుకోవడానికి కోసమని. దరియా అంటే మనము ఏమంటామంటే దరియా ఇస్తారు. తర్వాత ఇది సార్ మూంగ దాల్, ఇది పెసరపప్పు అండి. పెసరపప్పు 500 గ్రాములు ఇచ్చారు సార్. జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు కేవలం ఒక అన్నపూర్ణ అభియాన్నే కాకుండా వరకట్న వివాహాలు అంటే కట్నం లేకుండా వివాహాలు చేస్తున్నారు, రక్తదానం శిబిరాలు పెడుతున్నారు, తర్వాత విశాలమైన భోజనాలు బండారా పెడుతున్నారు. దాంతోపాటు విశాల సత్సంగం అంటే ఈ రోజుల్లో ఒక యువతికి కావాల్సింది
ఎంతైతే జ్ఞానం ఉందో శాస్త్రపరంగా ఆ జ్ఞానాన్ని 15 ఆశ్రమాల్లో ఒక జ్ఞానపరంగా జ్ఞానం కూడా చెప్తున్నారు సార్. దాంతోపాటు ఎవరైతే పీడితులు ఉన్నారో వాళ్ళకు కూడా ఏదైతే అవసరం ఉందో వాళ్ళకి ఏదైనా వైద్య రూపంలో కానీ లేకపోతే పాఠశాల విద్య రూపంలో కానీ ఏదైనా సామాజిక పరంగా ఏ సమస్య ఉన్నా జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్జీ గారు ముందుండి దాన్ని నడిపిస్తున్నారు. తర్వాత మత్తు సార్ అంటే ఈ లోకాన్ని ఒక చీడ పురుగుల పంటకు పట్టిన ఒక చీడ పురుగుల ఒక మత్తు అనేది పట్టుకుంది సార్ మన ఈ ప్రపంచంలో. దాన్ని ఈజీగా సునాయాసంగా ఎటువంటి మందులు వాడకుండా ఒకే ఒక జ్ఞానం అనే ఒక మందు ద్వారా ఈ యొక్క ప్రజలకు కేవలం ఆయన ఒక జ్ఞానం ద్వారా ఈ మత్తును వదిలించే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది సార్. సార్ ఇవే కార్యక్రమాలు కాకుండా జగద్గురు సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు ఇంకా ఈ రోజుల్లో పెద్ద పెద్ద తుఫాన్లు సైక్లోన్ వస్తున్నాయి. అంటే దీని ద్వారా అంటే రైతులకు కానీ లేకపోతే ఊర్లు పెద్ద పెద్ద చాలా మునిగిపోతున్నాయి సార్. దీని కారణంగా అంటే ఒక పంజాబ్ రాష్ట్రంలో కానీ హర్యానా రాష్ట్రంలో కానీ నదులు ఉప్పొంగి పంటలు నాశనం అవుతుంది. దీంట్లో జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారులకు ఒక రైతులు మన భారతదేశంలో ఒక నారా ఉంటుంది రైతే రాజు అని. ఈ రైతులకు అండగా తత్వదర్శి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు ఈ రోజున ఎన్నో రకాల పెద్ద పెద్ద మోటార్లు పైపులు అంటే పంట మునిగిపోకుండా పంట పండే విధంగా నీళ్లు బయటికి తోలే విధంగా ఏంటంటే ఈ పెద్ద పెద్ద పైపులు వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాల సామాగ్రి ఇంకా చాలా అక్కడ వరద బాధితులకు చాలా విధాలుగా సహాయ సహకార్యాలు చేస్తున్నారండి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు. దర్శకులారా మీరు చూసారు ఇక్కడ సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు శిష్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు. సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు ఈ యొక్క అన్నపూర్ణ అభియాన్ కాకుండా ఇంకా చాలా సమాజ సేవలు చేస్తున్నారు. సో మీరు చూస్తుండండి SN న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.